గుడ్. ఈ రోజు ఏంటమ్మా? ఈ రోజు ఆగస్టు 29 కదా. ఆగస్టు 29 కి ఒక ప్రత్యేకం ఉంది. ఏంట ప్రత్యేకము? ఏంటమ్మా? తెలుగు భాషా దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా మీ అందరికి. వెల్కమ్ అమ్మా. ఓకే, సో ఈ రోజు తెలుగు భాష దినోత్సవం అంటే ఏంటి? తెలుగు భాష. మనం ఏం భాష మాట్లాడతాము? తెలుగు కదా మాట్లాడతాం. ఎంత మాధుర్యంగా ఉంటుంది కదా తెలుగు మాట్లాడితే, ఎంత తీయగా ఉంటుంది తెలుగు. మనం ఇలా తెలుగు మాట్లాడుతున్నాము, అమ్మ అని పిలుస్తాము, నాన్న అంటాము, చెల్లి అంటాము, నా తమ్ముడు అంటాము, అన్నయ్య అంటాము, అవునా? చెల్లితో ఆడుకుంటాను అంటాము, అమ్మ నేను చదువుకుంటాను, అమ్మ అన్నం పెట్టు. అంటే మనం మాట్లాడే తెలుగు ఎంత బాగుంది కదా. మాతృభాష, ఎవరి మాతృభాష వాళ్ళకి ఎంత అందంగా ఉంటుంది కదా. ఈ తెలుగు భాషని కనిపెట్టింది ఎవరు? అంటే గ్రాంధికం నుంచి మన వ్యవహారిక భాషలోకి మార్చిన ఉద్యమకర్త గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు అన్నమాట ఈ రోజు. ఆయన పుట్టినరోజును తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటాం. ఎవరు పుట్టినరోజు? గిడుగు వెంకట రామమూర్తి గారు పుట్టినరోజు ఈ రోజు. అందుకు మనం ఏం జరుపుకుంటున్నాం? తెలుగు భాషా దినోత్సవం. వెరీ గుడ్ చిల్డ్రన్, వెరీ గుడ్. సో గుడ్. తెలుగు భాష తేనెలలుగు భాష, మన తెలుగు భాష. అమ్మదనం నిండిన కమ్మనైన భాష తెలుగు భాష. అవునా కదా? ఎంత కమ్మగా ఉంటుంది కదమ్మా. గ్రాంధికం అంటే ఏంటి? బుక్కిష్ స్టైల్. అది మనకు అర్థం కాదు. అంటే దీనికన్నా కొంచెం మనం మాట్లాడేదానికన్నా ఎక్కువ, అంటే మనం మాట్లాడేదానికన్నా ఇంకా స్టైలిష్ గా ఉంటది, ఘనంగా ఉంటది, గొప్పగా ఉంటది. కానీ ఆయన ఏం చేశారు? మనము మాట్లాడేది ఎలా మాట్లాడుతున్నామో మనం చదివేది కూడా అలాగే ఉండాలని ఏం చేశారు? మన పాఠ్యాంశాలను కూడా వ్యవహారిక భాషలోకి మార్చేశారు. ఈ భాషలోకి తేవటానికి ఆయన చేసిన ఉద్యమం ఇంత అంత కాదు. ఆ ఉద్యమం వల్ల ఈ రోజు మనం ఇంత చక్కగా తెలుగు మాట్లాడేస్తున్నాం, తెలుగు చదువుకోగలుగుతున్నాం. అందరికి తెలుగు మాట్లాడటం ఈజీ అయిపోయింది, అవునా? ఇంత చక్కగా తెలుగు ఎంత బాగా మాట్లాడేస్తున్నాం కదా. చదవడం కూడా అంత ఈజీగా చదివేస్తాం. ఈ అనేసి చదువుతున్నాం కదా, అవునా? అమ్మ, ఆవు, ఇల్లు, ఈగ, ఇవన్నీ ఎలా చదువుతున్నాము? మన భాషని గ్రాంధికం నుంచి తెలుగులోకి మార్చేశారు వ్యవహారిక